నిజం ఉంటే చాలు అన్నప్పుడు ఆవిడ ఎంతైనా చదువుకొనియండి, బట్ ఎంత పలపడి ఉన్నా సరే ఆవిడేమనుకుంటుంది, నాకంటూ ఒక తోడు ఉన్నారు కదా, లీన్ అవుట్ ఒక షోల్డర్ నాకు ఉంది కదా అనే థింకింగ్లో వీళ్ళు చెప్పే మాటలు. ఆవిడ ఒక మాట అంది, మీరు విన్నారా, ఎలా అయ్యారండి మీరు ఇట్లాగా అంటే, ఒక 15 రోజులు మీరు ఉండండి మీకు అర్థమైపోద్ది అని చెప్పి. సో అన్డౌటెడ్లీ అతని దగ్గర ఆ స్కిల్ ఉంది, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచి ఆ స్కిల్ ఉంది. అంటే ఆడవాళ్ళని ఎలా అయితే మనం చేసుకోగలము, ఇర్రెస్పెక్టివ్ లుక్స్తో కాకపోయినా, అతనిదే పెద్ద గొప్ప లాంగ్వేజ్, గొప్ప బాడీ లాంగ్వేజ్, లేకపోతే చాలా పద్ధతి గల వ్యక్తి కూడా ఏం కాదు అతను. మరి ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారంటే, నీకు కావాల్సింది నా దగ్గర ఉందని చూపించగలుగుతున్నాడు. దానివల్ల వీళ్ళు నాకు ఏదో ఒకటి దొరుకుతుంది కదా, అట్లీస్ట్ నా పాస్ట్లో నా హస్బెండ్ నా బాయ్ ఫ్రెండ్ వెళ్ళిపోయారు, సో లెట్ నేను కంఫర్ట్గా ఉంటాను అంటే దట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ ఆర్ లవ్ ఏదైనా కావచ్చు. సో అనే థింకింగ్ లో ఈవిడ బౌండ్ అయింది. నువ్వు చెప్పుకోలేదు ఈ సిచ్యువేషన్, బికాస్ ఇతను తిరుగుతూ ఉన్నాడు ఉండడు. మీరు గమనించే వాయిస్ లో కూడా ఐ లవ్ యూ, ఐ మిస్ యూ, ఓకే తను అన్నాడు, నేను అందరితో అదే మాట్లాడతాను, ఫైన్, అది ఓకే ఓకే నువ్వు అన్నావు, నీకు ఏదో వచ్చింది. నా పెళ్ళామా ఆ లాంగ్వేజ్ ఎక్కడ వస్తుందండి? అంత నీకు ఎంత బాండింగ్ లేకపోతే నీకు ఆ లాంగ్వేజ్ వస్తుంది. ఇక్కడ అమ్మాయిలు కూడా సరే మహిళలు కానీ అంటే ఒక అబ్బాయి వస్తున్నాడు లేకపోతే ఒక అమ్మాయి వస్తుంది సపోర్ట్ కానీ అంటే వాళ్ళ సపోర్ట్ తీసుకోవచ్చు, మనకు మ్యూచువల్గా అండర్స్టాండింగ్ ఉందంటే ఓకే. అసలు ఈ వ్యక్తి ఏమైనా చూస్తేనే అఘోరి అంటున్నాడు, లేకపోతే నేను పూజలు చేస్తున్నా అంటున్నాడు, లక్షల ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే చూడడానికి కూడా కొంత భయంకరంగానే అనిపిస్తుంది, భయంగా నార్మల్ పబ్లిక్ అయితే. సో అటువంటి వ్యక్తిని నిజంగానే అట్లా నాకు సపోర్ట్గా ఉంటారు అనుకుంటారా మహిళలు? కాదండి, ఫస్ట్లీ ఐ వాంట్ టు సే, జనాలకి లాజిక్లు మర్చిపోయారు, మ్యాజిక్సే కావాలి. భయపెట్టేసే బాడీ లాంగ్వేజ్ ఉండి బట్టలు వేసుకోకండి దేవుడి ముందు ఒక కాసేపు ఒక 40 minutes అలా నుంచుంటే అమ్మో వీళ్ళ దగ్గర చాలా ఉంది అని అనుకుంటున్నారు. బట్ నాకు బేసిక్ థింగ్ అండి, ఏ సాధన చేసినా వాళ్ళకి ఒక వాక్శుద్ధి ఉంటుంది కదండి స్వామీజీ, మీరు చెప్పండి. ఒక శక్తి మనం ఏదో ఒక చేస్తున్నాం, ప్రాక్టీస్ చేస్తున్నామంటే, ఎందుకంటే ఇంట్లో ఉండి పారాయణం చేస్తున్న వాళ్ళకి కూడా ఒక మినిమం ఒక ఎనర్జీ ఉంటుంది. అలాంటి వాళ్ళకి వాళ్ళు ఏమనుకుంటారు, నేను పిచ్చి మాటలు మాట్లాడుతున్న ఎనర్జీ ఎక్కడ డ్రాప్ అవుతుందా అని ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటప్పుడు ఇన్ని పిచ్చి మాటలు మాట్లాడి తను చేసిన సాధన మొత్తం ఎక్కడికి పోయింది? అండ్ మీరు అనుకుంటున్నారా శివుడు అని అంత ఆయన ఇలాంటి వ్యక్తిని అంగీకరిస్తున్నారని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు అందరికి ఎందుకు బర్స్ట్ అవుతున్నారు అన్ని యాంగిల్స్ వాళ్ళు? నాకు తెలిసింది, నాకు మినిమం నాలెడ్జ్, బట్ నేను ఆయన ఎంత రెస్పెక్ట్ చేస్తాను, నా సెల్ఫ్ బాధపడుతుంది. ఎందుకంటే శివుడు అంటే ఏంటి, ఆయన కనిపిస్తాడా, వినిపిస్తాడా? కానీ నువ్వు కష్టంలో ఉన్నానని చెప్పి నువ్వు ఆయనకు సరెండర్ అయితే ఆయన ఏదో ఒక రకంగా నీ కన్నీళ్ళు తుడుస్తాడు. అది కదా ఆయన నువ్వు ఇవ్వు. ఆ బోలాశంకుడు అని ఎందుకంటారండి? జస్ట్ ఈ బాటిల్ ఇచ్చి నీకు దండం పెట్టుకుంటే ఆయన నాకు కనుకరిస్తారు. అలాంటి ఆయన ఈయన సెక్షువల్ థింగ్ని అడిగేశారు ఆయన. సో ఇక్కడ సర్టిఫికేషన్ నాకు తెలిసి బేసిక్ ఇక్కడ చూడండి, లార్డ్ శివ అడిగాడని చెప్పి నేను సర్టిఫికేషన్ బుల్షిట్ అండి. ఐ డోంట్ అగ్రీ. అదంతా తన సిచ్యువేషన్ తగ్గట్టుగా డాక్టర్స్ తనని మార్చుకుంటూ, అంటే తను చాలా తెలియగల వ్యక్తి, మనుషులకి నార్మల్ మనుషులకి లేని తెలివితేటలు తనకున్నాయి. తన జీవితంలో ఏదో ఒక బ్యాడ్ జరిగింది, మనకు తెలియదు. ఆ బ్యాడ్ నుంచి తను ఎలాగ డెవలప్ అవ్వాలి, ఇప్పుడు ఇంకోటి జరుగుతుంది, దాన్ని ఇంకా ఆ స్టెప్ని ఎలా చేసుకుని ఇంకా ఎలా డెవలప్ అవ్వాలి, దాని నుంచి ఇంకా ఎలా డెవలప్ అవ్వాలని ఆలోచిస్తాడు తప్ప, సగం మంది మనుషులు అతని రూపురేఖలు ఆయన మాటలు చూసి నిజంగా తనకి పెద్ద ఎనర్జీ ఉందని అనుకుంటున్నారు తప్ప, ఇన్ని ఏదో పనులు చేస్తే ఎనర్జీ ఎలా ఉంటుందండి? ఎలా ఎనర్జీ ఉంటుంది? రావణాసుడు అంతటి వాడే అన్ని సంవత్సరాలు పూజలు చేసి పునస్కారాలు చేసి ఏదో లత్తిగోరు పని చేసిన బట్టి ఏమయ్యాడు ఆయన? ఈ రోజున మనము బ్రాండ్ అంబాసిడర్ చెప్తున్నాం. సపోర్ట్ కావాలనుకున్నారు, ఇక్కడ ఫస్ట్ గా ఉన్నటువంటి మహిళ సపోర్ట్ దొరికింది, మాట్లాడుతున్నారు, ఓకే. కానీ వివాహం వరకు వెళ్ళింది, మెడలో పుస్తలు కట్టారు, లేకపోతే నా భర్త గాని తను కూడా భావించిందని చెప్తున్నాను. ఇతనికి బేసిక్ గా అబ్బాయి ఫీలింగ్సే ఉన్నాయండి. హీ వాంట్ సమ్ సెక్షువల్ ప్లెజర్ ఫ్రమ్ ది విమెన్. ఆయనకి అదొక్కటి లేకపోయినా మిగతా అన్నీ చేయగలడు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. దాన్ని పట్టుకుని కొంచెం ప్రేమ అంటించి, కొంచెం మాటలు అంటించి, నీకు కావాల్సింది నేను ఇస్తాను అని చెప్పి అన్ని మిక్సీ కొట్టి వాళ్ళకి కొంచెం చూపించేసరికి వాళ్ళు కూడా అదే టైంలో డిప్రెషన్లో ఉండేసరికి వాళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు. ఇలా ఏదో జరిగేసరికి ఆవిడ ఇప్పుడు రియలైజ్ అయ్యి దిస్ ఈజ్ నాట్ ద వే, ఇది కాదు అని చెప్పి వాడు బయటకు వచ్చింది. అది ఎప్పుడు వీళ్ళిద్దరు వెళ్ళి పెళ్లి చేసుకుని అవన్నీ చేశాక ఇప్పుడు బయటకు వచ్చింది. తర్వాత సహాయం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళని టార్గెట్ గా చేస్తున్నారు. ఇతను అందరినీ అలా టార్గెట్ చేసే వెళ్తున్నారు. ఎందుకు? ఇంకా వెల్ ఎడ్యుకేటెడ్, ఇంకా సరే స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళ విమెన్ దగ్గరికి వెళ్ళమని చెప్పండి. ఒక విషయం, ఇక్కడ మహిళని టార్గెట్ చేశారు, ఓకే. నేను 2 రోజుల నుంచి చూస్తున్నాను, అఘోరి కూడా మాట్లాడుతోంది, ఒక సీనియర్ జడ్జ్ ఆయన కూడా పూజలు చేసుకున్నారంటే దగ్గరికి వచ్చి. అదే చెప్తున్నానండి, చదువుకి వివేకానికి సంబంధం లేదు.
సంబంధం లేదు. మనం ఎంత వివేకంగా ఆలోచిస్తున్నాం అనేది అది మనలో బట్టి వస్తుంది. కానీ నేను ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ అయినంత ఐఏఎస్ ఆఫీసర్లు వైఫుల్ని హింసించట్లేదా అంటే అసలు నాకు ఇదంతా వద్దండి. ఆయన సంవత్సరం క్రితం వచ్చినప్పుడు ఏమన్నాడు, ఆడవాళ్ళని సపోర్ట్ చేయటానికి వాళ్ళ ఇళ్ళలో కష్టపడుతుంటే ఆ కష్టాల నుంచి బయట తీసుకురావడానికి నేను వచ్చానని చెప్పాడు. ఈ రోజున ఈ వ్యవహారాలన్నీ జరుగుతున్నప్పుడు ఎంతమంది భర్తలు ఎంతమంది భార్యలు కేసులు జరిగాయి ఆల్ ఓవర్ ఇండియా. మరి తిరుగుతున్నారుగా కారు వేసుకుని ఒక్కటి ఆపారా? ఒక్కడికైనా దాని గురించి మాట్లాడారా? మరి కిస్సులు పెడతాడా ఆయన కారులో కూర్చుని? హనీమూన్కి వెళ్ళటం ఏంటంటే అసహ్యంగా, నాకు అర్థం కాదు. అంటే వాళ్ళు పెళ్లి చేసుకుంటుంది ఎందుకు? మేము జనాలను ఉద్ధరించడం కోసము ఒక ఆశ్రమం పెట్టి జనాలను మేము రప్పించుకుని, సరే డబ్బుల సంగతి పక్కన పెట్టండి, రప్పించుకుని మేము ఏదో కార్యాలు చేద్దాం అనుకుంటున్నాం అనే కదా ఆయన చెప్పారు. మరి అలా చెప్తున్నప్పుడు హనీమూన్కి వెళ్ళటం ఏంటంటే అసహ్యంగా. సారీ అండి, బట్ ఐ రియల్లీ అబ్జెక్ట్ దట్ వన్. హనీమూన్కి వెళ్ళటం ఏంటంటే అసహ్యంగా. ఫస్ట్ అమ్మ అసలు అమ్మ బికాస్ నువ్వు ఎక్కడున్నావు, నువ్వేమన్నా వాళ్ళు లెసిబియన్స్, ఆ అమ్మాయి చెప్తుంది మేము లెసిబియన్స్ అనుకోండి, ఫైన్. Lesbians also, we have to talk with the gender when she born. It has to given by the doctor. ఎవరైతే డెలివరీ చేస్తారో అక్కడ డిసిషన్ ఇవ్వాలి. She is a male, ఈవిడ ఫీమేల్ అని చెప్పేసి ఇట్ హాస్ టు గివెన్ బై ది డాక్టర్. అది కూడా సర్టిఫైడ్ డాక్టర్. ఎవడు పడితే ఆడు ప్రైవేట్ హాస్పిటల్ నుంచి డాక్యుమెంటేషన్ లెస్బియన్ రా. సో ఈ డాక్యుమెంటేషన్ నమ్మలేమా మనం? అది ప్రూఫ్ కాదు, మ్యానిపులేటెడ్ డాక్యుమెంట్. ఇట్స్ మ్యానిపులేటెడ్ డాక్యుమెంట్. తనకి ఇష్టానుసారంగా తన ఆలోచన ప్రకారం మార్చుకున్నాడు. అదే అండి, తన అందరినీ మ్యానిపులేట్ చేస్తున్నాడు. ఐ థింక్ మీరు కూడా మ్యానిపులేట్ అయ్యారని నాకు అనిపిస్తుంది. బికాస్ మనం అక్కడ ఉండాలా, మనం ఒక నిమిషం. అట్ ది సేమ్ టైం పీసీఆర్ ఒకసారి వర్షిని ప్లే చేయండి. వర్షిని అంటే ఇక్కడ ఒక సపోర్ట్ కోరుకుంది ఈ మహిళ, ఓకే. సో వర్షిని పాయింట్ ఆఫ్ వ్యూ ఏమై ఉంటుంది? వర్షిని పేరెంట్స్ కూడా ఇప్పుడు కంప్లీట్ గా మాకు డబ్బులు ఇస్తానని చెప్పాడు, మేము నమ్మాము, అప్పుడు ఇలా చేస్తున్నాడు. వర్షిని పేరెంట్స్ కూడా మ్యానిపులేట్ అయిపోయారు. ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్, వర్షిని కూడా చిన్నప్పటి నుంచి ఏదో ఒక కొన్ని ఆబ్లికేషన్స్ డెఫినెట్గా ఉంటాయి. అమ్మాయి చెప్పుకున్నా చెప్పుకోకపోయినా, బట్ నాకు తెలిసిన వేరే సోర్సెస్ వల్ల నాకు తెలిసింది ఏంటంటే షీ హ్యాడ్ సమ్ అబ్లికేషన్స్. తన ఫ్యామిలీతో కూడా అంత హ్యాపీ లేదు, కానీ వాళ్ళ పేరెంట్స్ అంటే తనకి ఇష్టం ఉంది, తను బయటకు వచ్చి అంత లేదు. బట్ తనకి కొన్ని ఆబ్లికేషన్స్ ఉన్నాయి. తను ఏమనుకుంది, బాగా కొన్ని రోజులు ఉన్నాడు కదా వాళ్ళ ఇంట్లో, బాగా మాట్లాడుతున్నాడు, బాగా ఉంటున్నాడు, సో చాలా మంచిగా మాట్లాడుతున్నాడు. మేబీ ఏదో చిన్న చితక నేర్చుకుని ఏమన్నా వర్షంతో నేను మాట్లాడినప్పుడు బిఫోర్ దాట్ తనకు వాళ్ళ ఇంటికి వచ్చే ముందు కూడా నేను వీడియోస్ చూసాను, ఫొటోస్ చూసాను, అట్రాక్ట్ అయిపోయాను, ఆయన దగ్గర నేర్చుకోవాలనుకున్నాను, నేనే వెళ్ళి కలిసానని చెప్తోంది. అంటే అంత మెస్మరైజ్ చేసేంత ఆ బాడీ అంటే ఫస్ట్ ఆ అమ్మాయికి ఎలా ఆలోచన వచ్చి ఉంటుంది? ఫస్ట్ అంత చిన్న అమ్మాయి లేదంటే ఒక నిమిషం తల్లి, వర్షిని మీకు ఇంటరాక్ట్ చేస్తున్నా, శ్రీనివాస్ కూడా చెప్తున్నా, వర్షిని శ్రీనివాస్ కంటే ముందే ఒక అఘోరి దగ్గర శిక్షలో ఉంది. అంటే శ్రీనివాస్ ఎంత అఘోరాల ఉప ముఖ్యమంత్రి రాజేష్నాథ్, ఆయన డాక్యుమెంటెడ్ ప్రూఫ్, ఆయన ఒక అఖాడాకి అధిపతి. ఆయన దగ్గర నుంచే ఎల్లూరు శ్రీనివాస్ దగ్గరకు వచ్చిందనంటే ఆయన దగ్గర ఒక శిక్షలు, ఒక అనుమతితో ఉంటాయి, ఒక టైమింగ్స్ ఉంటాయి, ఒక లెక్క పద్ధతులు ఉంటాయి. తల్లిదండ్రులు కూడా నన్ను హింస పెడుతుందని చెప్పింది. కాబట్టి ఈవిడ కావాల్సింది గాలి మేడలు, ఫ్రీడమ్, ఎంతసేపు తినడాలు, తిరగడాలు, మత్తులో ఉండడాలు. కాబట్టే ఈయన గారు దొరికాడు. ఇది మాత్రం రుజువైంది. 100% క్లారిటీ లేదు తన లైఫ్ ఏంటి, తనేంటి. 23 అంటే చిన్న ఏజ్ అని మనం అనుకుంటున్నాం, బట్ 23కి లైఫ్లో నాకు ఏం కావాలని డిసైడ్ అయిపోవాలి జనరేషన్ పిల్లలు. లేకపోతే నెక్స్ట్ లైఫ్లో నువ్వు ఏం వెళ్ళగలవు? ఎప్పుడో 30 ఏళ్ళకో 40 ఏళ్ళకో నా జీవితం ఇది అనుకుంటే అప్పుడు ఏం ఉండదండి చేయటానికి. ఈ రోజున మీరు నాకు చూపించారు అమ్మాయి ఒకసారి మెడికేషన్స్ ప్లే చేయండి పీసీఆర్. ఆ మెడికేషన్ చూడండి, అంటే మెడికేషన్స్ ఎలాంటి టైంలో వాడుతూ ఉంటారు? తను కంప్లీట్ గా డాక్టర్ సర్టిఫై చేసి తను సైకలాజికల్ గా అవన్నీ తనకి బేసిక్ డోసెస్ అండి, అవేం పెద్ద ఇవి కాదు. బట్ యాంగ్జైటీకి, డిప్రెషన్ కి అండ్ బైపోలార్ డిజార్డర్ కి వీటిలన్నిటికీ యూజ్ అయ్యి ఆ 4 మెడిసిన్స్ 5 మెడిసిన్స్ అవన్నీ అవన్నీ బేసిక్ డోసేజెస్ తోనే ఆమెకి ఇనీషియల్ ఫేజ్ నుంచి తనను తాను సపోర్ట్ చేసుకుంటాం కోసం ఇచ్చినయే. తను అవన్నీ వాడుతూ ఉండదు. అసలు తన మైండ్ సెట్ వాళ్ళ పేరెంట్స్ భయపడి తీసుకెళ్ళి ఉంటారు. బైపోలార్ డిజార్డర్ అండి. తను ఈ క్షణం తనకి ఏం కావాలి తనకి క్లారిటీ లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకి ఏం కావాలి, సడన్ గా డిప్రెస్ అయిపోవచ్చు, సడన్ గా యాంగ్జైటీ వచ్చేసేయచ్చు, సడన్ గా ఇప్పుడు ఏం మాట్లాడుతున్నా అప్పుడు ఏం మాట్లాడుతున్నా తెలియకపోయి ఉండొచ్చు. ఇట్లా ఉన్న వ్యక్తి వెళ్ళి అక్కడ ఉంటే ఏంటంటే సిచ్యువేషన్, ఆయన నిలకడగా ఉన్న వ్యక్తి పోని మాట తీరు గాని ఇది గాని చాలా అసహ్యంగా ఉందండి. డిజార్డర్ లో వెళ్ళిందా లేకపోతే ఏమన్నా మీరు చాలా సార్ చూసే ఉంటారు తన మాటలు కూడా. తను ఎక్స్పెక్ట్ చేసేది. చాలా మంది ఏమంటారంటే మన డబ్బులు చూసిపోయింది, తన ఫ్రీడమ్ చూసిపోయింది అని అంటున్నారు. పక్కన ఈయన అంటున్నట్టు డిక్లరేషన్ టు ద పోలీస్, నేను నా ఇష్టపూర్వకంగా మేజర్ని, ఆమె మేజరు, ఆమె పోలీసులకి స్టేట్మెంట్ రాసిచ్చింది రిటర్న్గా.
లేకపోతే ఈ పాటికి ఎప్పుడో జరిగేది. ఇష్టంగా వెళ్ళిందండి, ఆమె 23 declaration ఏళ్ళకి ఇచ్చింది ఇష్టంగా written గా. వెళ్ళింది, తప్పు అయితే అది ఒప్పు అయిపోతుంది. ఇష్టపూర్వకంగా నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను, మీరు అంటున్నది correct. నా ఇష్టం వచ్చినట్టు భారత రాజ్యాంగం ప్రకారం చట్టపరంగా హక్కు ఉంది. మేజర్స్ వాళ్ళు నచ్చిన